జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 31వ తేదీ, లేఖన భాగము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 1వ వచనము, దేవుడు మనలను ఏర్పరచుకొనెను. అవును, లోకములో జ్ఞానుల్ని సిగ్గుపరచుటకు దేవుడు లోకములో బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు. అవును, మనము లోకములో బలహీనమైనప్పటికీ, అల్పులైనప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నిజమేనండి. అలాగనే సంఘములో కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మొట్టమొదటి సంఘములో, ఆదిమ సంఘములో అనేక మంది మొట్టమొదటిసారిగా పేతురు ద్వారా 3000 మంది, తర్వాత 5000 మంది సంఘములో చేర్చబడ్డారు. వారందరూ ఉమ్మడిగా ఉంటున్న సమయంలో అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో అనుదిన పరిచర్యలో, ఆహార పరిచర్యలో గ్రీసు దేశస్థులు హెబ్రీ యొక్క స్త్రీల మీద ఒక తప్పును మోపుతున్నారు. మమ్మల్ని చిన్న చూపు చూశారు అని గ్రీస్ దేశపు యొక్క స్త్రీలు సనుగుతున్నారు. అప్పుడు అపోస్తలుడైన పేతురు గారు 12 మంది శిష్యులు, మేము ప్రార్థన యందు వాక్యమందు ఉండాలి, మీరైతే ఒక 7గురిని ఏర్పరచుకోండి. అవునండి, సంఘములో కూడా సమస్యలు వస్తాయి. అయితే దానికి దేవుడు ఒక పరిష్కారముగా సంఘ బిడ్డలను కొంతమందిని ఏర్పరచుకున్నారు. వారిలో మొదటి వ్యక్తి స్టెఫను, ప్రొకోనోరు, ఫిలిప్పు, అనేక మంది ఉన్నారు. వారు ఆత్మ చేతను, విశ్వాసము చేతను, జ్ఞానము చేతను నింపబడి ఉన్నారు. అనగా నమ్మకస్తులు, దేవుడు ఆత్మ కలిగిన వారు. దేవుని యొక్క ఆత్మ కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, తగ్గించుకునే వారిని దేవుడు సంఘంలో ఏర్పాటు చేసుకొని తద్వారా సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. అవును, దేవుడు యొక్క సంఘానికి మనము సమాధానంగా ఉండాలి. చిన్న చూపు చూశారని ఎప్పుడు అనుకోవద్దు, సనగవద్దు. సనగటం వలన సంహారకుడు వస్తాడని 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా రాయబడింది. వారిలో కొంతమంది సనిగి సంహారకుని చేత వారు సంహరించబడ్డారు. అలాగనే నిర్గమకాండములో ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారు మారాకి వచ్చారు, చేదైన నీళ్లు. ఆ సమయంలో ఇజ్రాయేలు ప్రజలు మమ్మల్ని చేదైన ప్రాంతానికి తీసుకొచ్చావు, మా పిల్లలకి నీళ్లు లేవు, పశువులకి నీళ్లు లేవు అంటూ వారు ఎంతగానో సనిగారు. అయితే మోషే గారు అతన్ని మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప సమాధానం ఇచ్చాడు. ఒక చెట్టును చూపించి ఆ యొక్క చెట్టు ద్వారా ఆ చెట్టుని నీళ్ళలో వేయమన్నప్పుడు, నీళ్ళలో వేసినప్పుడు అది మధురముగా అయిను. సనగకుండా మొరపెడితే సమాధానం ఇస్తాడు. చేదును కూడా తీపిగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కావున ఈ దినము ప్రతి విషయము సనగకుండా, గుణకుండా ప్రభువు నందు సమాధానం కొరకు ఎత్తుకుదాం. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 16వ వచనము, అవిధేయత. అవిధేయత అనేది మానవుణ్ణి పాపంలోకి తీసుకెళ్తుంది. మొదటిగా పాపము కూడా దేవుడి మాట మీరటం, అంటే తినొద్దు అన్న పన్నును తిన్నారు. అలాగనే రోమా 5:19 వచనం ప్రకారము ఆదాము అవ్వలు ఒకని అవిధేయత వలన అనేక మంది పాపులయ్యారని వాక్యము సెలవిస్తుంది. ఈ అవిధేయత ద్వారా ప్రజల్లోనికి
మరి మరి అవిధేయులైన ఈ బిడ్డల కొరకు దేవుడు చేతులు చాపుచున్నాడు. అవిధేయులు పరలోక రాజ్యంలో చేరరు. జాగ్రత్త. మరి ప్రియ సహోదరుడ సహోదరి, అవిధేయత లేకుండా విధేయతతో దేవుడికి లోబడితే గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి విధేయతతో పరిచారకులు నీళ్లు తీసుకొచ్చారు. 6 రాతి పానల వరకు మరి అంచులు మట్టుకు నింపారు. తర్వాత తీసుకెళ్ళినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసమైంది. కావున విధేయత అన్ని రకాలుగా క్షేమం కలుగజేస్తుంది. చివరిగా ఆజ్ఞ 8వ వచనము, మనము అతిథి ప్రియులుగా ఉండాలి. సజ్జన ప్రియుడుగా అంటే మర్యాదస్తుడిగా, ఇతరులకి మేలుకరంగా. బాగా గమనించండి. అంటే మర్యాదగా అనగా అతిథి ప్రియుడు. కొంతమంది ఆతిథ్యం ఇచ్చారు ఎరుగకనే. ఆతిథ్యం ఇచ్చినప్పుడు అబ్రహాము గారు మరి దీవించబడ్డాడు. ఆతిథ్యం వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. అంటే అది ఉపకార ధర్మం. అతిథికి గాయు సంఘ యావత్తుకి ఏం చేసేవాడు అంటే ఆతిథ్యం ఇచ్చేవాడు. ఆతిథ్యం ద్వారా ఆశీర్వాదం పొందుకుంటాం. షూనేమీరాలు మరి ఎలీషా గారికి ఆతిథ్యం ఇవ్వటం వల్ల మరి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆమె 3 రకాల మేలులు పొందుకుంది. 1 బిడ్డను పొందుకుంది, 2 కరువులో తప్పించబడినది, 3 బిడ్డ చనిపోయినప్పుడు తిరిగి ఆ బిడ్డ తిరిగి లేచాడు. అవును, ఆతిథ్యం అనేది చాలా గొప్ప కృప. కనుక ఆతిథ్యం చేయట మరవద్దు. అది దేవుడికి ఇష్టమైనది. కావున ఈ దినము అతిథి ప్రియులంగా ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనములు, స్తోత్రాలు నాయనా. ఈ దినం నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయా. స్తుతులు, స్తోత్రాలు నాయనా. మమ్మల్ని ఏర్పరచుకున్నాం. మేము అవిధేయత లేకుండా విధేయత కలిగి ఆతిథ్యం ఇచ్చే వాళ్ళముగా దయచేయమని, నీ కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామంలో ప్రతి బిడ్డని దీవించండి. ఎవరైతే వింటున్నారో వారికి ఆయుష్ ఆరోగ్యాలను అయ్యా ఉదయకాలపు కృప వారి మీద కుమ్మరించమని, మహిమను తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.